అన్న వందనాలు అన్న. వందనాలు బ్రదర్. మీ పేరేంటండి? నా పేరు సాగర్ అన్న, పల్నాడు. పల్నాడు సాగర్ గారు. ఓకే సార్ని మీ ప్రశ్న ఉంటే అడగండి. వందనాలు అయ్య గారు. వందనాలు బ్రదర్ సాగర్, చెప్పండి. క్రీస్తు సంఘం ఇక్కడే ఉంటది, శ్రమలో ఉంటాయి అని చెప్పారు అయ్య గారు. ఎవరు? మన యుగాంతం బుక్ లో మనం చెప్పాం. రైట్, దాన్ని నమ్ముతాను అయ్య గారు. సంతోషం. కాకపోతే ఈ క్రీస్తు సంఘం దేవుని నమ్ముకున్న వాళ్ళు, విశ్వాసులు, పరిశుద్ధులు, వీళ్ళందరూ ఆ టైంలో ఉన్న వాళ్ళకి శ్రమలు ముందుగా చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఎదుర్కోవాలా? ప్రభువునందు విశ్వసించి రక్షణ పొంది చనిపోయిన వాళ్ళు ధన్యులు. ఇక వాళ్ళు పరదేశులు ఉంటారు, వాళ్ళకేం శ్రమల కాలం. అబద్ధ క్రీస్తు పరదేశకు పోయి శ్రమ పెట్టలేడు కదా. భూమి మీద ఆ కాలం బ్రతుకున్న సంఘానికే శ్రమలు. అప్పుడు టైంలో బతుకున్న వాళ్ళకి ఇప్పుడే ముంగుర్తుగా మనం అన్ని చెబుతున్నాం. అది అత్తయ్య గారు, ఈ పాయింట్ అర్థం. నేను అనుకుంటున్నా మళ్ళీ చనిపోయిన లేచి వాడితో యుద్ధం చేయాలి. లేదు 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 లేదు, వాళ్ళ ఇంకా నిత్య విశ్రాంతి. ప్రకటన 14:13 ప్రకారము ప్రభువునందుండి మృతునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అంతే. మళ్ళా వచ్చి యుద్ధం చేయడము, శ్రమ పడడమే ఉండదు. అదే నా ప్రశ్న. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. సంతోషం. ఓకే బ్రదర్.